సాధారణంగా 4 నెలల వయసున్న చిన్నారులు తమ దగ్గర ఉన్న వస్తువులను చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. చేతులను నోట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు. కొత్త వాటిని చూసినప్పుడు ఎగ్జైట్మెంట్ అవుతారు. తల్లిదండ్రులను గుర్తించి వారు కనిపించినప్పుడు కేరింతలు కొడతారు. కానీ కృష్ణా జిల్లా నందిగామకు చెందిన 4 నెలల చిన్నారి కైవల్యం మాత్రం పక్షులు, కూరగాయలు, జంతువులు ఇలా 120 రకాల ఫోటోలు గుర్తించి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కైవల్య తల్లి హేమ తమ బిడ్డ ప్రతిభను గుర్తించి తన వీడియోను రికార్డు చేసి నోబుల్ వరల్డ్ రికార్డ్స్కు పంపింది. మొత్తం 120 అంశాలను 4 నెలల చిన్నారి గుర్తించడం ఓ రికార్డు అని నోబుల్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఫిబ్రవరి 13వ తేదీన పాప తల్లిదండ్రులకు ప్రశంసా పత్రంతో పాటు పథకాన్ని పంపించింది. అయితే వాస్తవానికి పాప కంటి చూపు మెరుగుపరిచే ఉద్దేశంతోనే ఆమె తల్లి బ్లాక్ అండ్ వైట్ బొమ్మలున్న కార్డులను చూపించడం మొదలుపెట్టింది. అంతేకాకుండా ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లను కొనుగోలు చేసిన ఆమె వాటిని చూపిస్తున్నప్పుడు కైవల్య నిశితంగా గమనిస్తుందని గ్రహించారు. కార్డును చూపిస్తూ దానిపై ఉన్న చిత్రం పేరు చెప్పిన హేమ కొద్ది రోజుల తర్వాత 2 కార్డులు చూపించి అందులోని ఓ చిత్రం పేరు చెబితే కైవల్య ఆ చిత్రం ఉన్న కార్డును పట్టుకునేది. దీంతో హేమ తన కుమార్తెకు ఇలా కార్డులను మార్చి చూపినప్పటికీ కైవల్య మాత్రం వాటిని గుర్తుపట్టేది. కైవల్య తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంటారు. పాప తండ్రి చల్లగుండ్ల రమేష్ క్వెస్ట్ గ్లోబల్ అనే కంపెనీలో హార్డ్వేర్ ఉద్యోగిగా కాగా తల్లి హేమ కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. తమ 4 నెలల చిన్నారి ఇంత చిన్న వయసులోనే ఇంతటి ప్రతిభను కనపరచడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ అవార్డు దక్కడం తమకు ఎంతో తృప్తిని ఇచ్చిందని తల్లి హేమ తెలిపారు. పాపను భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు అందుకునే దిశగా పాపకు శిక్షణ ఇప్పిస్తామని వారు పేర్కొన్నారు. కైవల్య కైవల్య అది పట్టుకున్నావా? ఏం పట్టుకున్నావు? పిచ్చుడు పిచ్చుడు హాయ్. ఫ్లాష్ కార్డ్స్ నేను ఇంట్రడ్యూస్ చేశాను. 4 to 5 సెట్స్ ఇంట్రడ్యూస్ చేశాను. సో ఒకసారి 4th మంత్కి వచ్చిన తర్వాత తను బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది కదా, అసలు ఎంతవరకు రికగ్నైజ్ చేసింది, రెస్పాండ్ అవుతుందా లేదా అని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పేసి అడిగాను. నేను 2 ఫ్లాష్ కార్డ్స్ పట్టుకొని ఏ కార్డ్ పట్టుకోమంటే ఆ కార్డ్ పట్టుకునేది. నేనైతే షాక్ అయ్యాను నిజంగా. అన్ని పట్టుకుంటుందని అయితే అసలు ఎక్స్పెక్టే చేయలేదు. బట్ తను ఆల్మోస్ట్ నేను చెప్పినవన్నీ పట్టుకుంది. సో ఇంత జస్ట్ 1 మంత్లో ఇన్ని సెట్స్ ఫ్లాష్ కార్డ్స్ తను రికగ్నైజ్ చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో రికార్డ్స్ అప్లై చేస్తే బెటర్ కదా అనిపించింది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేశాను. వాళ్ళు ఏజ్ లిమిట్ 4 మంత్స్కి ఏజ్ లిమిట్ లేదండి, 1.5 year ఏజ్ లిమిట్, మినిమం ఏజ్ లిమిట్ అని చెప్పారు. ఓకే, వితౌట్ ఏజ్ లిమిట్ వెళ్దామని చెప్పేసి ఇంకేం రికార్డ్స్ ఉన్నాయని నేను సర్చ్ చేస్తున్నప్పుడు నోబెల్ వరల్డ్ రికార్డ్స్కి అప్లై చేశాను. అప్లై చేసిన 2 to 3 డేస్లో వాళ్ళు ప్రాసెసింగ్ అంతా స్టార్ట్ చేశారు. లైక్ పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడిగారు. లైక్ ఇంకా పాప రికగ్నైజ్ చేసే వీడియోస్ ప్రతి ఒక్కటి నేను మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా వాళ్ళు వీడియో అడిగారు. ఒక్కటి మిస్ అయినా కానీ వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసుకొని మళ్ళీ అడిగారు అనమాట, ఇన్ కౌంట్ మిస్ అవుతుందని చెప్పేసి. సో 120 కార్డ్స్ తను రికగ్నైజ్ చేసింది కాబట్టి 120 నేను వీడియోస్ వాళ్ళకి పంపించాను. అలానే మా ఐడి ప్రూఫ్స్ అడిగారు, అవి కూడా పంపించాను. సో 2 to 3 డేస్ తర్వాత వాళ్ళు పాప ఎలిజిబుల్ అయింది.